భారతీయుడు 2 డిసప్పాయింటింగ్ అనే మాట చాలా చిన్నదేమో అనిపిస్తుంది ఈ మూవీని చూశాక. భారతీయుడు 1 రిలీజ్ అయినప్పుడు మహా అయితే 3 ఏళ్ళు ఉంటాయి మనకు. అప్పుడు థియేటర్లో చూడడంతో మొదలుకొని ఇప్పటి వరకు ఆ మూవీని లెక్కని ఎన్నిసార్లు చూసుంటాను. అండ్ చూసిన ప్రతిసారి ఆ మూవీ మీద ఇష్టం పెరుగుతూనే వచ్చింది. అలాంటి సినిమాకి ఇలాంటి సీక్వెల్ని చూడడం బాధాకరమని చెప్పాలి. ఇలా అన్నా కదా నీ మూవీలో అసలు పాజిటివ్ పాయింట్సే లేవేమో అనుకోకండి. ఈ మూవీలో ఏ విషయం గురించి అయితే చెప్పాలనుకున్నారో ఆ కాన్సెప్ట్ చాలా బాగుంది. బట్ దాన్ని ఎగ్జిక్యూట్ చేసే విషయంలోనే చాలా తప్పుడుగులు పడ్డాయి. టు బిగిన్ విత్, భారతీయుడు మూవీలో సేనాపతి అనే క్యారెక్టర్ చాలా హుందాగా ఉంటాడు. స్వతంత్ర సమరయోధుడిగా, క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా సేనాపతి పాత్రను రూపొందించారు ఆ మూవీలో. బట్ ఈ మూవీకి వచ్చేసరికి సేనాపతి క్యారెక్టర్ యొక్క బిహేవియర్ చాలా క్యారికేచర్స్గా అనిపించింది. ఆయన పాత్రలో ఉన్న హుందాతనం దాదాపుగా కనుమరుగైపోయింది. ఒక పాయింట్కి వచ్చేసరికి అసలు ఫస్ట్ పార్ట్లో మనం చూసిన పాత్రేనా ఇది, లేక సేనాపతి మాస్క్ వేసి వేరెవరినో చూపిస్తున్నారా అన్న డౌట్స్ కూడా వస్తాయి మనకి. ఫస్ట్ పార్ట్లో సేనాపతి క్యారెక్టర్ చేసే మర్డర్స్ అన్నీ కూడా ఒక సీరియస్ ఇంటెన్షన్తో చేసినట్టు ఉంటాయి. ఇక్కడ మర్డర్స్ ఏమో ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడం కోసం ఫన్నీగా డిజైన్ చేసినట్లు అనిపిస్తాయి. ఆ అన్ఇంటెన్షనల్ కామెడీకి తోడు ఆ సీన్లని అనవసరంగా సాగదీసి చూపించడం మరో బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఈ మూవీకి. అన్నట్టు సాగదీయడం అంటే గుర్తొచ్చింది, నిజానికి ఈ మూవీని 2 పార్ట్స్గా తీయాల్సిన అవసరం లేనేలేదు. ఆ సాగదీతల్ని తగ్గించి అక్కర్లేని పాటల్ని సన్నివేశాలని మూవీలోంచి తీసేసి ఉంటే ఈ మూవీని భారతీయుడు 3ని కలిపి ఒక్క పార్ట్లోనే తీసేసి ఉండొచ్చు. మరి ఒక్క సినిమాకి బదులు 2 సినిమాల కలెక్షన్స్ వస్తాయన్న ఆశ ఏమో తెలియదు కానీ ఈ సాగదీత పుణ్యమని సినిమా స్పాయిల్ అయిపోయింది. ఇక ఈ మూవీలో ఇంకొక బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ సేనాపతికి పోలీస్కి మధ్య జరిగే టామ్ అండ్ జెర్రీ గేమ్. నేను ఎగ్జాగరేట్ కూడా చేయడం లేదు, టామ్ అండ్ జెర్రీ కార్టూన్ కంటే సిల్లీగా ఉంటుంది. సేనాపతికి పోలీసులకి మధ్య జరిగే ఫైట్స్, ఇన్వెస్టిగేషన్స్, చేజింగ్స్ అన్నీ కూడా. సేనాపతి క్యారెక్టర్కి కొంచెం వెకిలితనం యాడ్ చేయడం, పోలీసులకి పెద్దగా బుర్రలేకపోవడం, ఈ రెండింటినీ చూస్తుంటే బహుశా ఒక్క మగాడు మూవీ చూసి ఇన్స్పైర్ అయ్యి రాసినట్టున్నారేమో అనిపించింది. ఇక ఈ మూవీలో ఉన్న పాజిటివ్ పాయింట్స్ గురించి చెప్పాలంటే, ఈ రోజుల్లో కరప్షన్తో ఫైట్ చేయడం ఒక కామన్ మ్యాన్కి పాసిబులా? ఒకవేళ తెగించి ఫైట్ చేస్తే దానివల్ల యూజ్ ఏంటి? ఇప్పుడున్న సొసైటీలో సేనాపతి లాంటి వాళ్ళు ఫాలో అయ్యే ప్రిన్సిపల్స్ తాలూకు పర్యవసానం ఏ విధంగా ఉంటుంది అన్న విషయాలని బాగా చూపించారు ఈ మూవీలో. ఇక క్లైమాక్స్కి వచ్చేసరికి ఈ మూవీని అర్ధాంతరంగా అవగొట్టేశారనే ఫీలింగ్ వచ్చినప్పటికీ కూడా భారతీయుడు 3కి సంబంధించిన గ్లింప్స్ని ఎండ్ క్రెడిట్స్లో వేయడం, ఆ గ్లింప్స్ భారతీయుడు 3 మీద హైప్ క్రియేట్ చేసేలా ఉండడంతో కొంచెం పాజిటివ్ ఫీలింగ్లోనే థియేటర్ నుంచి బయటకు వస్తాం మనం. ఇక టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే, అనిరుద్ కంపోజ్ చేసిన మ్యూజిక్ చాలా డిసప్పాయింటింగ్గా ఉంది. బహుశా బీజిఎం పరంగా కూడా అనిరుద్ చేతులెత్తేయడం ఇదే మొదటిసారేమో అనిపించింది. పాటలన్నింటిలోనూ సౌరా పాట ఒక్కటే నాకు బాగా నచ్చింది, బట్ ఆ సాంగ్ ఈ మూవీలో ఉండదు. భారతీయుడు 3లోనే చూడాలి మనం ఆ పాటని. ఇక రెహమాన్ కంపోజ్ చేసిన ఒరిజినల్ భారతీయుడు థీమ్ మ్యూజిక్ని ఈ మూవీలో కొన్ని చోట్ల వాడారు కానీ ఆ థీమ్ మ్యూజిక్ని ప్లేస్ చేసిన విధానం సరిగ్గా లేదు. ఈ మూవీకి చేసిన సినిమాటోగ్రఫీ బాగుంది, ఎడిటింగ్ చాలా బ్యాడ్గా ఉంది, అండ్ డబ్బింగ్ కూడా బాగా చేయలేదనిపించింది. ఇక పెర్ఫార్మెన్సెస్ గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు, పెండి కొద్ది రొట్టనట్టు సీన్ బట్టి పెర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. సీన్ బాగుంటే అందరూ బాగా చేశారు, బాగాలేకపోతే అందరూ చేతులెత్తేశారు. ఇక ఫైనల్గా ఈ మూవీని నేను మీకు రికమెండ్ చేస్తానా అంటే, భారతీయుడు 3 చూడాలంటే భారతీయుడు 2 చూడాలి అన్న ఒకే ఒక్క రీజన్ తప్ప ఈ మూవీని మీకు సజెస్ట్ చేయడానికి నా దగ్గర వేరే రీజన్ ఏమీ లేదు. హాఫ్ బేక్డ్గా అర్ధాంతరంగా ముగించేసిన ఈ మూవీలో మనం చూడాల్సిన కథని చాలా వరకు దాచిపెట్టి ఉంచారు. ఆ దాచిపెట్టిన కథ మనకి నచ్చే విధంగా ఉండాలని కోరుకుందాం అంతే. అంతకంటే ఏం చేయగలం మనం, కోరుకుందాం అంతే. సో వెల్, దట్స్ ఎ ర్యాప్ ఆన్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని మూవీ రివ్యూస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. We will meet you next video. Thanks for watching.